10th క్లాస్లో ఎలా ఫెయిల్ అవ్వాలి? సో నేను యాక్చువల్లీ ఒక లెక్చరర్ అండ్ టీచర్ ఆల్సో. సో నేను 10th క్లాస్ పిల్లలనే చూస్తూ ఉంటా అండ్ డిగ్రీ ఇలాంటి పెద్ద క్లాసెస్ కూడా చూస్తూ ఉంటా. అండ్ నా ఎక్స్పీరియన్స్లో నేను చాలామంది స్టూడెంట్స్కి చూశాను, మెంటర్షిప్ చేశాను అండ్ చాలామందికి ర్యాంక్స్ కూడా తెప్పించా. అండ్ రీసెంట్గా ఈ ఇయర్ నాకు వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే 592. సో దిస్ ఇస్ ద హైయెస్ట్ రిజల్ట్. నాకు 592తో పాటుగా ఇంచుమించుగా సుమారు 570 నుండి 592 మధ్యనే నాకు వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా మార్క్స్ వచ్చాయి. సో ఈ విషయాన్ని చెప్పడానికి ఇంతకన్నా స్పెషల్ క్వాలిఫికేషన్ అవసరం లేదనుకుంటా. సరే, 10th క్లాస్లో ఎలా ఫెయిల్ అవ్వాలి? మీరందరూ చాలా ఇబ్బంది పడుతుంటారు కదా. నేనేం చేశానంటే చాలా రకాల రీజన్స్ అన్నింటినీ రాసుకుని వచ్చా, మీకోసం చదువుతూ వినండి. ఫోన్ యూజ్ చేయండి మొత్తం టైం అంతా కూడాను, సో సెట్ అయిపోద్ది. సిలబస్ అస్సలు ఏంటో తెలుసుకోకండి, డెఫినెట్లీ ఫెయిల్ అయిపోతారు. నెంబర్ 3, ఎగ్జామ్స్ టైంలో చూసుకున్నట్లయితే అసలు ఎగ్జామ్ టైం ఏంటి, టైమింగ్స్ ఏంటి, షెడ్యూల్ ఏంటి, ఏ రోజు ఏంటి అని తెలియకపోతే డెఫినెట్లీ మీరు ఫెయిల్ అయిపోతారు. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ చదువుకునేటప్పుడు బెడ్ మీద కూర్చోండి, డెఫినెట్లీ 100% ఫెయిల్ అయిపోతారు. అండ్ ఎగ్జామ్ ముందు రోజు మాత్రమే చదవండి. ఎగ్జామ్కి ముందు నుండి కూడాను అసలు ఏం పట్టించుకోకుండా లాస్ట్ డే 1 డే బ్యాటింగ్ ట్రై చేయండి. డెఫినెట్లీ కూడాను నీ లక్ అనుకూలించకపోతే ఫెయిల్ అనేది పక్కగా ఉంటుంది. టెక్స్ట్ బుక్స్ కంటే గేమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దాంతోపాటుగా మోర్ ఎడిక్టివ్ గేమ్స్ ఉంటాయి కదా, ఫ్రీ ఫైర్, పబ్జీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా, వాటి మీద ఇంకెక్కువ ఫోకస్ చేయండి. ఎడిక్షన్స్తో మీకు అసలు చదవాలని అనిపించదు కాబట్టి డెఫినెట్లీ ఫెయిల్ అయిపోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. టైం టేబుల్ దీన్ని మాత్రం అస్సలు ఫాలో అవ్వకండి. ఫాలో అయ్యారా మళ్ళీ పాస్ అయిపోతారు, మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. అండ్ బుక్స్ని కలెక్ట్ చేసుకున్న బుక్ని ఒక్కసారి కూడా ఓపెన్ చేయకండి, చదవకండి. జాగ్రత్తగా పెట్టులో పెట్టి పూజలు చేయండి, డెఫినెట్లీ మంచిగా ఫెయిల్ అవుతారు. అండ్ హోంవర్క్స్ ఎవరైనా రాయమని చెప్తారు కదా టీచర్స్, వాళ్ళు చెప్పిన హోంవర్క్స్ మాత్రం దయచేసి ఓన్గా చేయకండి, కాపీ చేయండి, డెఫినెట్లీ ఫెయిల్ అవుతారు. ఒకవేళ ఫెయిల్ అవ్వట్లేదు అంటే నన్ను అడగండి, డెఫినెట్లీ ఫెయిల్ అవుతారు. అండ్ టెక్స్ట్ బుక్లో ప్రతి టెక్స్ట్ బుక్కి కూడాను కొన్ని టఫెస్ట్ చాప్టర్స్ ఉంటాయి. ఏవైతే టఫెస్ట్ చాప్టర్స్ ఉన్నాయో వాటిని అయ్యబాబు ఇది టఫ్ అనుకొని చెప్పి ముందే పక్కన పెట్టేయండి. మీకు అస్సలు ఇంకా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, డెఫినెట్లీ ఫెయిల్ అవుతారు. ఎందుకు అంటే టఫెస్ట్ చాప్టర్ నుండి 8 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది. సో ఆ చాప్టర్ని మీరు స్కిప్ చేస్తారనుకో మేజర్ మార్క్స్ వచ్చే ఏరియానే పోయితే ఇంకేం వస్తుంది మార్క్స్, డెఫినెట్లీ ఫెయిల్ అయిపోతాయి. అండ్ రోజుకి 3 మూవ్ చేయడానికి అండ్ ఎక్కువ టైం రీల్స్ మీద ఫోకస్ చేయండి. నైట్ పూట స్కూల్ నుండి వచ్చిన వెంటనే డెఫినెట్లీ ఫెయిల్ అవుతారు. అండ్ అన్నిటికన్నా మించి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ థింగ్, ఎక్కువగా బట్టి పట్టడానికి ట్రై చేయండి. అసలు ఏంటి కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ ఏంటి అనే విషయం మీరు ఫోకస్ చేశారనుకో మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. సో ఫోకస్ చేయండి. అండ్ ఇంకొక ముఖ్యమైన థింగ్ ఏంటంటే ఒక టాపిక్ చదవడానికి 10 సోర్సెస్ చూడండి. ఈ బుక్, ఆ బుక్ ఇలా అన్ని బుక్స్లో ఏమేమి ఉందో ఇన్ఫర్మేషన్ అన్నీ తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల లాభం ఏంటంటే మీకు ఒక టాపిక్ చదవడానికి 10 బుక్స్ టైం ఉంటుంది కాబట్టి ప్రతి పారాగ్రాఫ్ కూడా కొత్తగానే ఉంటుంది కాబట్టి ప్రతి ఫస్ట్ రీడింగ్ కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మీరు ఒక టాపిక్ దగ్గర ఉంటారు, నెక్స్ట్ ముందుకు వెళ్ళలేరు, టైం వేస్ట్ ఎక్కువగా జరుగుతుంది. సో మీకు టైం మీ చేతిలో లేకపోతే ఇంకేముంటుంది, ఎక్కువ కాన్సెప్ట్ చదవరు కాబట్టి డెఫినెట్లీ ఫెయిల్ అవుతారు. ఓకేనా? ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి అస్సలు ఫోకస్ చేయండి. ఫోకస్ చేశారా ఏవేవి ఎగ్జామ్స్కి వస్తాయో తెలిసిపోద్ది. సో పాస్ అయిపోయే ప్రమాదం ఉంది. అండ్ అన్నిటికన్నా మించి నాలాంటి టీచర్స్ ఎవరైనా టిప్స్ ఇచ్చారంటే నీవు బాగుపడాలనుకొని అలాంటి టిప్స్ పాటించకండి. పాటించారా మళ్ళీ లైఫ్ మారిపోద్ది, పాస్ అయిపోతారు. ఓకేనా? అండ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు నేను పాస్ అయితేనా, నా వల్ల అవుతుందా అనుకునే డౌట్స్ వస్తాయి కదా, అలాంటి డౌట్స్ ఎక్కువ రానివ్వండి. ఎన్ని ఎక్కువ డౌట్స్ వస్తే అంత మంచిది. ఎగ్జామ్ రాసేటప్పుడు నేను పాస్ అవుతానా, నా వల్ల కాదే అనుకుని ఎక్కువగా ఫీల్ అవుతూ ఉండండి. ఎలా ఎంత ఎక్కువగా ఫీల్ అయితే ఎంత సెల్ఫ్ డౌట్ చేసుకుంటే అంత చదవడానికి మనసు రాదు. కాబట్టి చదవడం కంటే ఈ ఐడియాస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఫెయిల్ అవుతారు. ఓకేనా? అండ్ ఇంకొక ముఖ్యమైన థింగ్, మీరు చదవాలని అనుకున్నప్పుడు నడుస్తూ చదవండి, పాటలు వింటూ చదవండి, తింటూ చదవండి. ఇలా మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల డెఫినెట్లీ మీరు గంట ఫోకస్ చేసినా సరే 10 మినిట్స్ కూడాను ఒక కంటెంట్ నేర్చుకోరు కాబట్టి డెఫినెట్లీ ఫెయిల్ అనేది అవుతారు. ఓకేనా? ఎగ్జామ్స్కి ఉండేటప్పుడు అయితే నైట్ అంతా బాగా కష్టపడి చదివి రాత్రి 2 గంటలు మాత్రం నిద్ర ఉండేటట్లుగా ప్లాన్ చేయండి. దీనివల్ల వచ్చే లాభం ఏంటంటే నెక్స్ట్ రోజు ఎగ్జామ్ రాయాలని అనుకునేటప్పుడు రాత్రి 2 గంటలే పడుకున్నారు కాబట్టి ఎగ్జామ్ హాల్లో మీకు నిద్ర వస్తుంది. సో ఎగ్జామ్ హాల్లో నిద్ర వస్తే ఇంక మీరు రాస్తారా? రాయరు కాబట్టి పేపర్ రిటర్న్ చేయరు, డెఫినెట్లీ ఫెయిల్ అనేది అయిపోతారు. ఓకేనా? అండ్ ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండండి, నాకు ఇది వస్తుంది అనుకుని ఆ ఫీలింగ్తో ఎక్కువగా ఉండండి, దెబ్బకి సెట్ అయిపోద్ది. డౌట్స్ ఉంటాయి కదా, మీకు ఏమైనా డౌట్స్ వస్తే టీచర్స్కి అడగండి అండ్ ఫ్రెండ్స్కి అడగండి. ఇలా అడిగారు అనుకో వాళ్ళు మళ్ళీ మీకు డౌట్ సాల్వింగ్ చేసి కాన్సెప్ట్ని అర్థమయ్యేటట్లుగా ప్లాన్ చేస్తారు. మళ్ళీ ఆ కాన్సెప్ట్ అర్థమయ్యేది చాలా ఇబ్బంది కదా. ఓకేనా?
ఆన్సర్స్ ఎప్పుడైనా రాసేటప్పుడు హాఫ్గానే రాయండి, ఫుల్గా రాయకండి. ఇప్పుడు 8 మార్క్స్కి అడిగారు అనుకో 2 మార్క్స్కి సరిపెట్టేట్లుగా రాయండి. ఇలా రాస్తే మీకు వచ్చే లాభం ఏంటంటే ఎగ్జామినర్ చూసిన వెంటనే వీడికి 8 మార్క్స్ అడిగాను అసలు కొన్ని పాయింట్స్ కూడా స్ట్రైక్ అప్ చేయలేదు అనుకుని చేసి స్ట్రైక్ కొట్టేస్తాడు. సో ఎగ్జామినర్కి అసలు కష్టపడకంటే ఈజీగా మీరే అవకాశం ఇచ్చేసిండట అనమాట ఫెయిల్ అయిపోవడానికి. అండ్ టఫెస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఎప్పుడు కూడాను టఫెస్ట్ క్వశ్చన్స్ ఫస్ట్ అటెంప్ట్ చేయడం ట్రై చేయండి. దీనివల్ల మనం చేసే మూడు ఉత్సాహం అంతా కూడాను పోతుంది కాబట్టి డెఫినెట్లీ నెక్స్ట్ పేపర్లో ఈజియెస్ట్ క్వశ్చన్లు ఉన్నా సరే మీరు సాల్వ్ చేయరు. కాబట్టి ఈజీ క్వశ్చన్స్ అన్ని విడిచిపెట్టి టఫెస్ట్ క్వశ్చన్ మీద ఫోకస్ చేయడం వల్ల టైం అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి మోటివేషన్ కూడా తగ్గిపోతుంది, కాబట్టి మీకున్న కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి డెఫినెట్లీ పేపర్ మంచిగా అటెంప్ట్ చేయరు, ఫెయిల్ అనేది అవ్వడానికి చాయిస్ ఉంటుంది. ఓకేనా. ఎక్కువగా చదువుకునేటప్పుడు కమెంట్ స్టడీస్కి వెళ్ళేటప్పుడు ఎక్కువగా మాట్లాడడానికి ట్రై చేయండి. చదవడానికి కొద్దిగా తక్కువ టైం ఫోకస్ చేయండి. దీనివల్ల వచ్చే లాభం ఏంటంటే ఎక్కువగా చదవరు, మీతో పాటు నలుగురిని చెడగొట్టేస్తారు. చెడగొట్టడం వల్ల వాళ్ళు చదవరు, మీరు చదవరు, మీ గ్యాంగ్ అంతా ఒకటే టైప్ గ్యాంగ్ అవుతుంది, చదువు రాని గ్యాంగ్. చదువు రాని గ్యాంగ్లో ఏదైనా కొత్త టాపిక్ చదివితే డిఫికల్ట్ అనిపిస్తుంది. కాబట్టి డిఫికల్ట్ థింగ్స్ని ఎందుకు చేయాలి అనుకొని ఒక సినిమాల గురించి వీటి గురించి టాపిక్స్ నడుస్తూ ఒక కంఫర్ట్ జోన్లో ఉంటారు. ఇలా ఈ కంఫర్ట్ జోన్లో ఉండడం వల్ల మీకు టైం అనేది తెలియకుండా, బాధ అనేది తెలియకుండా, రియాలిటీని మర్చిపోయి చక్కగా ఒక సూడో దాంట్లో ఉంటారు, ఒక డెల్యూజన్లో ఉంటారు. కాబట్టి ఎగ్జామ్స్ వచ్చిన రోజు ప్యానిక్ అయి ఫెయిల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి స్పీక్ లెస్ అని అన్నాను కానీ స్పీక్ మోర్, దీనివల్ల మీరు ఫెయిల్ అవ్వడానికి చాయిస్ ఉంటుంది. నోట్స్ ఎవరైనా ఇచ్చారనుకోండి జాగ్రత్తగా దాన్ని ఇలాంటి కబోర్డ్లో పెట్టేయండి, ఒక్కసారి కూడా ఓపెన్ చేయకండి. ఓపెన్ చేశారనుకో మళ్ళీ నోట్స్లో ఏముందో తెలిసిపోద్ది. ఓకేనా. అండ్ అన్నిటికన్నా మించి లాస్ట్ మినిట్స్లో మిరాకిల్స్ జరిగితే అనుకో ఫీల్ అవ్వండి. ఓకేనా. సో ఎవడో వస్తాడో నాకు హెల్ప్ చేస్తాడు, ఈరోజు మంచి ఇన్విజిలేటర్ క్లాస్ రూమ్కి వస్తారు అనుకో, అలాంటి ఫీల్ అవ్వండి. నా పక్కన మంచిగా చదువుకున్న వాళ్ళు పడతారు, నాకు ఏదైనా స్లిప్స్ ఇస్తారు, పేపర్ని కరెక్షన్ ఈజీగా ఉంటుంది, లూజ్గా ఉంటుంది. ఇలా లాస్ట్ మూమెంట్లో ఏదో మంచి జరుగుతుందనే ఒక డెల్యూజన్లో బతకండి. డెఫినెట్లీ ఫెయిల్యూర్ అనేది ఆ రోజు మీకు రాకపోతే నన్ను అడగండి, సరేనా. అండ్ చదువుకునేటప్పుడు మెయిన్గా కూడాను మీ పక్కన కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే అరే నేను అసలు ఏం చదవలేదురా అనుకుని అంటారు, కానీ ఎగ్జామ్ పెడితే వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చేస్తుంటాయి. సో అలాంటి వాళ్ళు చెప్పే అబద్ధాలన్నీ నమ్మండి, సరేనా. వాళ్ళు చదవట్లేదు కదా నేను ఎందుకు చదవాలి అనుకుని ఫిక్స్ అయిపోండి. డెఫినెట్లీ కూడా మీరు కూడా చదవరు కాబట్టి ఫెయిల్ అనేది అవ్వడానికి డెఫినెట్లీ మంచి చాయిస్ ఉంటుంది. అండ్ రివిజన్, అసలు మీరు రివిజన్ అనేది చేయకూడదు. రివిజన్ చేస్తారా మళ్ళీ మొత్తం కూడా పాస్ అయిపోవడానికి చాయిస్ ఉంటుంది. ఎందుకంటే మనము ఎగ్జామ్కి ముందు స్కూల్ స్టార్టింగ్ అయినప్పటి నుండి కూడా లెసన్ బ్రహ్మాండంగా టీచర్స్ చెప్పినప్పటికీ, లెసన్ అంతా కూడా అప్పుడే నీ క్లాస్ రూమ్లో వచ్చేసినప్పటికీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా, నోట్స్ చదవకుండా అసలు ఏం రివిజన్ చేయకండి. దీనివల్ల ఏమవుతుంది తెలుసా, మనం ఏదైనా కొత్త కంటెంట్ నేర్చుకుంటే మహా అయితే ఒక 10 మినిట్స్ తర్వాత నుండి అది మెల్లగా తగ్గడం స్టార్ట్ అవుతుంది, మర్చిపోవడం స్టార్ట్ అవుతుంది కదా. మీరు దాన్ని ఇయర్ లాంగ్ వరకు తీసుకెళ్ళాలంటే అప్పుడు ఏ టాపిక్ కూడా గుర్తుండదు. కాబట్టి డెఫినెట్లీ కూడా మీరు ఫెయిల్ అయిపోవడం చాయిస్ అనేది ఉంటుంది. ఓకేనా. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇంకొక సింపుల్ ట్రిప్ ఏంటంటే పెన్ పట్టుకొని వెళ్ళడం మర్చిపోండి. ఎందుకు ఫెయిల్ అవ్వరు నేను చేసుకుంటా, సరేనా. ఇంకా సబ్జెక్ట్స్ ఎప్పుడు కూడాను రాసేటప్పుడు మిక్స్ చేసేయండి. ఈ సబ్జెక్ట్ తీసి ఆ సబ్జెక్ట్ తీసి దీంట్లో హిస్టరీ రాయమంటే పాలిటీ రాయండి, పాలిటీ రాయమంటే హిస్టరీ రాయండి, ఎకానమీ రాయమంటే జాగ్రఫీ నడిచేయండి, జాగ్రఫీ రాయమంటే ఎకనామికల్ జాగ్రఫీ రాయండి. ఇలా మిక్స్డ్ చేస్తారనుకో ఒకదానికి ఆన్సర్స్. ఎగ్జామినర్స్ కరెక్షన్ చేసేటప్పుడు ఈ ఆన్సర్ అనేది ఎకనామిక్ జాగ్రఫీ మీద రాసినప్పటికీ కూడాను ఇది అంత రిలవెంట్గా లేదు, కాబట్టి దీనికి ఎందుకు మార్క్స్ వేయలేని ఒక ఆలోచన వచ్చి డెఫినెట్లీ 1 మార్క్ని వేస్తారు. కరెక్షన్ స్ట్రైక్ అయినా చేయడానికి చాయిస్ ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ లాస్ట్గా మీరు 2 అవర్స్ చదివారు అంటే 2 అవర్స్లో 20 బ్రేక్స్ తీసుకునే పనులు చేయండి. ఓకేనా. డెఫినెట్లీ దీనివల్ల ఏమవుతుంది, ఒక ప్లేస్లో కూడా ఒక్క దగ్గర కూర్చోరు కదా, ఓపిక నశించి ఏమి చదవరు కాబట్టి నెక్స్ట్ వేరే పనిలో మునిగిపోతారు. వేరే పనిలో మునిగిపోయిన తర్వాత డెఫినెట్లీ కూడా ఇంకేముంటుంది, వేరే పనిలో మునిగిన తర్వాత చదువు అనేది తక్కువ ఉంటుంది, వేరే పనులు అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకేనా. అండ్ అన్నిటికన్నా మించి ఎగ్జామ్కి ముందు రోజు ఏదైనా పండగలకు వెళ్ళిపోండి, లేకపోతే ఏమైనా పేరెంటల్ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి వాటికి వెళ్ళిపోండి. అండ్ ఫైనల్గా ఇంకొక థింగ్ ఏంటంటే సీక్రెట్, ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వాలంటే మీ ఓఎంఆర్ నెంబర్ ఉంటుంది కదా, దాని మీద హాల్ టికెట్ నెంబర్ వేయడం మర్చిపోండి. మీరు పేపర్ మంచిగా ప్రజెంట్ చేసినప్పటికీ కూడా లాస్ట్ మూమెంట్లో ఆ హాల్ టికెట్ నెంబరు ఓఎంఆర్ పైన నెంబర్ వేయకపోతే ఇది ఎవరి పేపర్ ఎవరికీ తెలియదు. కాబట్టి ఎగ్జామినర్ అనేవాడు మార్క్స్ అనేది వేయడు. సో మార్క్స్ వేయకపోతే మీకు ఫెయిల్యూర్ అనే రిజల్ట్ అనేది వస్తుంది. సో నేను చెప్పిన టిప్స్ ఉన్నాయి కదా, ఈ టిప్స్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా పాటించండి. ఎవరైతే ఫెయిల్ అవ్వాలని అనుకుంటున్నారో, ఎవరైతే పాస్ అవ్వాలి మంచి మార్క్స్ రావాలి అని అనుకుంటే నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నిటికీ కూడాను ఆపోజిట్గా ఆలోచించండి, విజయం మీదే, సరేనా.
బాయ్.